నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆసిఫాబాద్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య గొడవలు. విద్యార్థుల ముందే చెప్పులు రాళ్లు ఎత్తిన గురువులు. ఉపాధ్యాయుల ప్రవర్తనకు నిరసనగా పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేపట్టిన సాలెగూడ గ్రామస్తులు. ఈ నెల 17న హమ్మలివాడలో అత్యంత వైభవంగా కట్ట పోచమ్మ తల్లి బోనాల జాతరను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన కమిటీ చైర్మన్ నల్ల శంకర్. వర్షాలకు తెగిపోయిన కోటపల్లి లో లెవెల్ వంతెన మరమ్మతులు చేసి మానవత్వం చాటుకున్న పోలీసులు. ఎల్లవేళలా ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపిన సర్కిల్ సిఐ సుధాకర్. మంచిర్యాల పట్టణం హమాలివాడ కట్ట పోచమ్మ తల్లి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా తొలి ఏకాదశి పర్వదినం జూలై 17 బుధవారం రోజు నిర్వహిస్తున్న బోనాల జాతరను విజయవంతం చేయాలని కట్ట పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నల్ల శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం జాతర నిర్వాహకులు కమిటీ చైర్మన్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేపు నిర్వహించే పోచమ్మ తల్లి బోనాల జాతరకు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి బోనాలతో హాజరు కావాలని, ఈ జాతర మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పాల్గొంటున్నారని, ప్రత్యేక ఆహ్వానితులుగా జోగిని శ్యామలాదేవి హాజరై అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారని తెలిపారు. హమాలివాడ ప్రాంత మహిళా భక్తులే కాకుండా మంచిర్యాల పట్టణ భక్తులు కూడా బోనాలతో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మణ్, ఉస్కమల్లి శంకర్, ఈసంపల్లి శ్రీనివాస్, చెంటక్క, సాంబలక్ష్మి, లింగాల మల్లేష్, నాగరాజు, సురేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. గత 150 ఏళ్ల చరిత్ర గల పోచమ్మ కట్ట ఆలయం మంచిర్యాల సినిమావాడ అమ్మాలివాడ కట్ట మీద వెలిసింది. మంచిర్యాలలో దాదాపుగా ఊరంతా కూడా 36 వాడల సంబంధించిన అక్కలు, చెల్లెలు, అన్నదమ్ములు, ఊరికి సంబంధించిన పెద్ద మనుషులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ కార్యక్రమం చేసినా చెరువు కట్ట పోచమ్మ తల్లికి వచ్చిన తర్వాతనే కార్యక్రమం మొదలు పెడతారు. అలాంటి గుడి 2 ఇయర్స్ క్రితము కొత్తగా చేయాలన్న ఆలోచనతో నల్లగొండ లక్ష్మణ ట్రస్ట్ ద్వారా కొంతమంది దాతల సాయంతో గుడి నిర్మించడం జరిగింది. ఫస్ట్ వార్షికోత్సవం కూడా ఘనంగా పోయిన సంవత్సరం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేపు బుధవారం 17/7/2024 రోజున హనుమాన్ సాయి టెంపుల్ నుంచి పోచమ్మ టెంపుల్ వరకు పెద్ద ఎత్తున మహిళా తల్లులతో బోనాల పండుగ ఘనంగా జరుగును. దీనికి ముఖ్య అతిథిగా కొక్కిరాల ప్రేమ్సాగరరావు ఎమ్మెల్యే గారు, సురేఖమ్మ జిల్లా అధ్యక్షురాలు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అదేవిధంగా ఐరా నుండి జోగిని శ్యామలాదేవి గారు కూడా పోయినసారి వచ్చినారు, ఈసారి కూడా రావడం జరుగుతుంది. ఇది కన్నుల పండుగగా మంచిర్యాల జిల్లా సంబంధించిన పబ్లిక్ కానీ వ్యవసాయ వాళ్ళకు కూడా వర్షాలు కురవాలని, అన్ని తీర్లా అందరూ బాగుండాలి, ఆరోగ్యంతోనని ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అమ్మాలివాడలోని అన్ని వార్డు వాళ్ళు కూడా వీలైనంత వరకు అందరూ బోనాలు తీసుకొని రాగలరు. ఎవరైనా వీలు కాని వాళ్ళు కూడా కార్యక్రమంలో పాల్గొని చూసి ఆనందించి తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాం. బోనాలు తల్లి దగ్గర సమర్పించడం జరగగానే నల్లగొండ లక్ష్మణ ట్రస్టు వారి ఇంట్లో వారి ఆధ్వర్యంలో భోజన వసతి అందరికీ కలదు. మంచిర్యాల పట్టణంలో గల సినిమావాడ హమాలివాడ కట్ట పోచమ్మ తల్లి దగ్గర 150 ఏళ్ల చరిత్ర గల పోచమ్మ తల్లి నూతనంగా 2 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించడం జరిగింది. అనంతరం 10వ వార్షికోత్సవానికి పోయిన సంవత్సరం వచ్చినటువంటి శ్యామలాదేవి గారు మళ్ళీ ఈసారి కూడా హైదరాబాద్ నుంచి
ప్రత్యేకంగా రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు మరియు వారి సతీమణి కుక్కిరాల సూర్యగమ్మ గారు ఈ కార్యక్రమాన్ని పూజలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది. కావున భక్త మహాశయులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ఆసిఫాబాద్ మండలంలోని సాలెగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయుల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు చెప్పులు రాళ్లు ఎత్తడంతో ఏం జరుగుతుందోనని విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం విద్యార్థులు తమ తల్లిదండ్రులకు గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేపట్టారు. విద్యార్థుల ముందే ఉపాధ్యాయులు ఇలా గొడవ పడటం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో 7.45 లక్షలతో పాఠశాలలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, నాసిరకం పనులు చేస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. గదిలో తవ్విన పాత బండలు కూడా కనిపించడం లేదని, ఎవరు తీసుకెళ్లారని ప్రశ్నించారు. ఈ విషయంపై పాఠశాల హెచ్ఎం తిరుపతి సర్దుబాటు విషయంలో తన ప్రమేయం ఉందని, ఓ ఉపాధ్యాయుడు గొడవకు దిగారని, సెలవులో ఉన్న ఉపాధ్యాయుడు సైతం వచ్చి తనతో గొడవకు దిగినట్లు చెప్పారు. గత 10 సంవత్సరాల నుంచి ఆయన ఇచ్చాం ఇప్పటి వరకు. నేను జస్ట్ 2 నెలలు అయితే ఇక అవన్నీ అంటే ఆయన అసలు ఎందుకు వచ్చిండో కూడా తెలియదు నాకు. సెకండ్ నుంచి అంటే కంటిన్యూగా హెచ్పిఎల్ అనేది పెడతారు, హాఫ్ లీవ్స్ అనేది. అలా ఎట్లుంటే అంటే నేను 2వ తారీఖు నుంచి అనారోగ్య రీత్యా నేను పాఠశాల విధులకు రాలేకపోతుందని అంటారు. అయితే ఆయన ఎన్నడైతే వచ్చి జాయిన్ అయితే రా నుంచి లెక్క మళ్ళీ అయితే మొన్న వచ్చిండ్రు. వస్తే నేనేమనుకున్నా అంటే ఆరోగ్యం బాగుపడి మరి వచ్చింది కావచ్చని నేను అనుకున్నా. కానీ సంతకం అయితే చేయలేదు. నాకు వచ్చినట్టు రిపోర్ట్ ఏం లేదు. వచ్చేటప్పుడు కూడా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ తోటి ఆయన రాయించుకొని రావాలా అంటే నా ఆరోగ్యం బాగా అయిందని అక్కడ మెడికల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసి ఇక్కడ కూడా వచ్చి ఒకటి ఇచ్చి సంతకం పెట్టుకొని కూర్చోవాలా. కానీ ఈ చిన్నగా మేము అనుకుంటుండగానే ఇది వర్క్ అడ్జస్ట్మెంట్ పూర్తిగా డిఓ గారు ఇచ్చిన ఉత్తర్వులు. దాంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి సంబంధం లేదంటే సారు కొంచెం హర్ట్ అయ్యింది వాస్తవానికి. ఎందుకంటే సీనియారిటీ జూనియర్ అనే టెక్నికల్ వాళ్ళు కొంచెం ఇబ్బంది అయింది. దాని మీద సారు కూడా వాస్తవానికి హర్ట్ అయ్యిండు. అది సద్దుమణిగింది మా మధ్యన విషయం. అంటే చిన్నగా చెప్పేటప్పుడే ఆయన కలగజేసుకొని అసలు ఆయనకు సంబంధం లేని మ్యాటర్ ఇది. అసలు ఎందుకు వచ్చినా కూడా తెలియదు. మరి స్కూల్ టీచరే ఆరోగ్యంగా కుదురపడవచ్చు జైన్ అయిందని నేను అనుకున్నా. కానీ జైన్ ఏం లేదు, సంతకం ఏం చేయలేదు. ఆయన ఆ మీదకి ఇట్లా దాడి చేసిండ్రు. వీళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు. ఫస్ట్ ఆయన బూతులు తిట్టడము, నా మీదకి దాడి జరిగింది. అస్తనే ఆయన గురించి బూతులు తిడతాడు, మొత్తం బూతులు తిట్టి ఫస్ట్ నన్ను తిట్టిండు పేరు పెట్టక. స్కూల్లో పిల్లలు మేము ఊర్లో ఉన్నాం. పిల్లలు వచ్చి సారోళ్ళు కొట్టుకుంటున్నారు. హెడ్ మాస్టర్ సార్ ఇద్దరు హెడ్ మాస్టర్ సారు ఇన్ఛార్జి, మళ్ళీ రెగ్యులర్ ఉన్న సార్లు బండలతో రాళ్లతో చెప్పులు తీస్తున్నారు. గలీజ్ బూత్ మాటలు తింటారు. లంజోడు కంటాన్లు పిల్లగాళ్ళు బయటికి వెళ్ళి మాకు వచ్చి చెప్పేసరికి మాకు తెలియదు. అదే విషయంలో మేము అందరూ ఒక 20 మంది కలిసి పిల్లలు యూత్ వచ్చి ఇక్కడ మేము ఎందుకు సార్ ఏం జరిగింది సార్ అంటే ఈ విషయము ఈ సార్ వచ్చి మమ్మల్ని గొడవ పెట్టుకున్నాడు. మేము ఏమనలే, ఏం జరిగిందో ఏం తెలియదు మాకు. ఈ సార్ వట్టిగా వచ్చి మాకు గొడవ పెట్టుకున్నాడు అని అంటున్నాడు. దాని విషయంలో మేము అడిగినాం ఆ సార్ని, సార్ ఎందుకు సార్ అంటే ఏం లేదు, నేను ఈ విషయం అడిగినా, నేను లేను, మరి ఫైల్ ఏంది, ఈ రాసుడు ఏంది, ఇంట్లో వర్క్ జరుగుతుంది, దాన్ని నిమ్మకు నీరేస్తే వివరిస్తున్నారు. నాకు ఇంట్లో వీళ్ళు అన్నీ చేసి నాకు ఏం అడిగితే నాకు ఏమి లే అని ఆ సార్ అడిగేసరికి మేమేమన్నాం, సార్ మరి ఏం జరిగింది, మరి మీరు ఆయనకి ఏమి ఇవ్వలే, మీకు అన్ని ఇచ్చినాం, ఆయన లీవ్లో ఉన్నాయి 20 రోజులు, మేమేం చేయాలి, ఆయనకి ఏమి ఇవ్వాలని ఆయన అన్నాడు. అనేసరికి మేము గట్టిగా నిలదీసేసరికి అంత బయటపడ్డది. డబ్బుల విషయంలో బయటపడింది. 7 లక్షల చిల్లర డబ్బుల విషయంలో ఆయనకు అందలే అట. అందుకే ఆయన ఇప్పుడు మేము కాల్ చేసినాం, సార్ రండి సార్, మీ ఇట్లా మేము ఊరోళ్ళు వచ్చినామంటే నేను రాను, నాకు ఏం అందలే, నేను ఎందుకు రావాలి, నేను ఇంకా వారానికి నేను రిటైర్మెంట్ అవుతున్నా, నేను ఎందుకు రావాలని అతను అన్నాడు. అనేసరికి మేము అన్నాం, సార్ మరి రాకుంటే మేము ఊరోళ్ళు వచ్చినాం, అంతా మేము స్కూల్కు తాళం వేద్దామని అంటున్నాం. మరి ఈ సమస్య ఏంటంటే మిగతా బయట ఊర్లో వేరే బయటపడ్డాయి. ఈ రాయి, ఈ సిమెంట్ కానీ, ఈ ఫర్సీ, ఇది మన స్టైల్స్ కానీ అవి మొత్తం బయటపడ్డది. మళ్ళీ రాడ్స్ అన్నీ స్కూల్లో ఎలక్ట్రీషియన్ వర్క్ కాదు కానీ ఏదైనా వర్క్ కానీ మనకు అన్నీ బయటపడేసరికి మేము అప్పుడు వీళ్ళను గట్టిగా నిలదీస్తే ఇంకో మిగతా సారోళ్ళు మాకు చెప్పి ఈ టీచర్లు మరి ఏం చేశారు, ఈ గొడవ ఎందుకు వచ్చిందనేది వాళ్ళకి తెలుసు. అయితే అనంతరావు సారు లీవ్ మీద ఉండి స్కూల్కి వచ్చి మిగతా టీచర్ల మీద గొడవ చేయడానికి కారణం ఏంటి అంటే ఆయనకేదో పెద్ద నొప్పి తగ్గుతున్న ఆయనకేదో గొడవ చేసిందా లేదా, ఆయనకేదో తక్కువ పోయింది, అందుకోసమే గొడవ అయింది. అయితే మేమేం అంటున్నాం గ్రామస్తులు అంటే ఈ డబ్బుల విషయంలో పంపకంలో అనంతరావు సార్కు వాటా పోలేదు, అందుకోసం ఆయన వచ్చి గొడవ చేసింది.
రెగ్యులర్ అయితే ఆయన రిటైర్మెంట్లో ఉన్నారు. రిటైర్మెంట్ ఉంది. రిటైర్మెంట్లో ఉన్నాడు. రిటైర్మెంట్లో లీవ్లో ఉన్న హెడ్ మాస్టర్ స్కూల్కి ఎందుకు వచ్చి గొడవ చేశాడు? ఎందో తెలియదు, మాకు ఆ విషయమే తెలియదు. వారు కొట్లాడుకుంటానంటే మేము స్కూల్కి వస్తే మనకు తెలిసింది విషయం. ఈ ఫండ్స్ వివో సంఘంలో అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో వచ్చినట్టున్నాయి ఈ డబ్బులు. అయితే వివో సంఘం వాళ్ళే ఈ పని చేశారు. గ్రామస్తులకు మరి ఇన్ని డబ్బులు వచ్చినాయి, స్కూల్కి మనం రిపేర్ చేస్తున్నాం, మరి అని గ్రామస్తులకు ఎవరికి తెలియలేదు. కనీసం హెడ్ మాస్టర్. చెన్నూరు సర్కిల్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి కురిసిన వర్షం కారణంగా నక్కలపల్లి గ్రామంలో లెవెల్ వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు మార్గం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను చూసి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్, కోటపల్లి ఎస్ఐ రాజేందర్లు స్థానికంగా ఉన్న జేసీబీ తెప్పించి మానవతా దృక్పథంతో అప్పటికప్పుడు తాత్కాలిక రోడ్డు మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుని రోడ్డు మరమ్మతులు చేయించిన పోలీస్ అధికారుల స్పందనకు కోటపల్లి మండల పరిధి గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సుధాకర్ మాట్లాడుతూ పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని, ఎవరికి ఆపద ఏర్పడినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా 100 నెంబర్కు ఫోన్ చేసి సహాయం పొందాలని కోరారు. వర్షాకాలం గ్రామాల ప్రజలు మరీ జాగ్రత్తగా ఉండాలని, చెరువులు, నాళాలు, వాగులు నిండి ప్రవహిస్తున్న సమయంలో పోలీసుల హెచ్చరికలను, సూచనలను పాటించాలని, ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పాట్లతో ముందస్తు పగడ్బందీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు శ్రావణ్ రెడ్డి, అశోక్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నక్కలపల్లి గ్రామ శివారులో ఉన్న లో లెవెల్ వంతెన ఈరోజు కురిసిన వర్షానికి ధ్వంసమైనట్టు తెలిసింది. అది తెలుసుకున్న వెంటనే ఇమ్మీడియట్గా హుటాహుటిన ఆ విషయాన్ని మేము గౌరవ సిపి గారు, డీసీపీ గారు, మా ఏసీపీ గారికి తెలియజేయడం జరిగింది. సిపి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించేసి ఇమ్మీడియట్గా మాకు ఉత్తర్వులు ఇచ్చారు. వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆ లో లెవెల్ వంతెన ఎక్కడైతే ధ్వంసమైందో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వెంటనే దాన్ని ఫొటోస్ తీసేసి సిపి గారికి తెలియజేస్తే సిపి గారు, సిపి రామగుండం గారు ఇమ్మీడియట్గా దాన్ని మరమ్మతులు చేపట్టే కార్యక్రమం చేయమన్నారు. ఎందుకంటే ఈ వంతెన ధ్వంసం కావడం వల్ల సుమారు 3 గ్రామాల ప్రజలకి రాకపోకలు బంద్ అయిపోయినాయి. మరి దాన్ని ఇమ్మీడియట్గా మరమ్మతులు చేపట్టి స్థానికంగా ఉన్న ఒక జేసీబీ తీసుకొచ్చి విలేజర్ సాయంతో లో లెవెల్ వంతెనని రిపేర్ చేయడం జరిగింది. ఈ తాత్కాలిక మరమ్మతులు చేసేసి మళ్ళీ రాకపోకలు పునరుద్ధరించడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కోటపల్లి మండలంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇప్పుడు వర్షాకాలం, వర్షాలు వస్తున్నాయి. వర్షాల వల్ల వరదలు వచ్చి ఎక్కడ కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కోటపల్లి పోలీస్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. దానికి ఎప్పుడు మేము ముందుంచామని చెప్పేసి, అదేవిధంగా మాకు మంచి గైడెన్స్ ఇచ్చి ఈ పనిలో మమ్మల్ని పాల్గొనే విధంగా చేసిన మా గౌరవ సిపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అదేవిధంగా పబ్లిక్కి ఈ వరదలకు సంబంధించి ఏ సహాయం కావాలన్నా కూడా పోలీస్ ఎప్పుడు అవైలబుల్గా. మంచిర్యాల పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ లక్ష్మీనగర్లో మంగళవారం 3వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాతృదేశం అనే పాఠ్యాంశాన్ని నాటక రూపంలో ప్రదర్శించి దేశభక్తిని చాటి చెప్పారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రజలు ధరించే దుస్తుల విధానాన్ని ప్రదర్శిస్తూ దేశంలో రైతులు, మిలిటరీ, ఇతర గౌరవప్రదమైన వృత్తుల ప్రదర్శన కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఆయుబ్ మాట్లాడుతూ విద్యార్థులు స్వయంగా ప్రదర్శిస్తూ అన్వయం చేస్తూ నేర్చుకునే ప్రక్రియలో ఇదొక విధానమని అన్నారు. దేశభక్తి యొక్క ప్రాముఖ్యతను వారు తెలుసుకుని ఇతరులకు తెలియజేయడమే ఈ పాఠ్యాంశ ప్రదర్శన ఉద్దేశమని అన్నారు. విద్యార్థుల ప్రదర్శనను, ఉపాధ్యాయుల ప్రోత్సాహాన్ని ఆయన అభినందించారు.
My school name is Sri Chaitanya. I am belong to Hindu. I live in India. Good morning everyone. My name is Joshua. I am studying in the my school name is Sri Chaitanya Technology School. I am Christian. Living in India. Hindu, Muslim, Sikh, Isai, bye, 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 bye. Hindu, Muslim, Sikh, Isai, bye, 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 bye. Jai Bolo Bharat Mata ki Jai. ముస్లింలు అల్లా మాసం అని పిలువబడే పవిత్ర మొహరం పండుగను బుధవారం నుంచి 10 రోజుల పాటు వేడుకగా చేసుకుంటారు. మొహరం పండుగనే తెలంగాణలో పీరీల పండుగ, సవర్ల పండుగ అని కూడా పిలుస్తూ హిందూ ముస్లింలు కలిసి ఘనంగా నిర్వహించుకుంటారు. 10 రోజుల పాటు నిర్వహించుకునే వేడుకల్లో 9వ రోజు అషురా నాడు ఉపవాసం పాటిస్తారు. అదే రోజు ముస్లింలు పెద్ద సంఖ్యలో ఊరేగింపు తీస్తారు. మసీదుల్లో ప్రార్థనలు చేస్తారు. హుస్సేన్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటారు. ముస్లిం హిందువులు ఇరు మతాల వారు కలిసి జరుపుకునే ఈ పండుగ రామకృష్ణపూర్ పట్టణంలోని ఆర్కే1, జోడిపంప్ల ఏరియా, బీజోన్ సెంటర్, నాగార్జున బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఆసిఫాబాద్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య గొడవలు. విద్యార్థుల ముందే చెప్పులు, రాళ్లు ఎత్తిన గురువులు. ఉపాధ్యాయుల ప్రవర్తనకు నిరసనగా పాఠశాలకు తాళం వేసి ఆందోళన చేపట్టిన సాలేకూడ గ్రామస్తులు. ఈ నెల 17న హమ్మలివాడలో అత్యంత వైభవంగా కట్టపోచమ్మ తల్లి బోనాల జాతర. జాతరను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన కమిటీ చైర్మన్ నల్ల శంకర్. వర్షాలకు తెగిపోయిన కోటపల్లి లో లెవెల్ వంతెన మరమ్మతులు చేసి మానవత్వం చాటుకున్న పోలీసులు. ఎల్లవేళలా ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపిన సర్కిల్ సిఐ సుధాకర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.